ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి వేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63 అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి. ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు 1 రోజులో 2 రోజుల్లో పంపించేశారు ఇంప్యూరిటీస్. ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ హెల్త్ హజార్డ్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా 1-2 కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది. ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని దిక్కళ్ళ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమ్మా ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు. మోటార్ బైకుల్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చారు. 1-2 కాదు అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పే వినే పరిస్థితులు లేరు. కడాన బరి తెగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్గా సారాగాంచి ఇవన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొంటే మీరందరూ చెప్పిన దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు. ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రా లిక్కర్ పంపించేస్తున్నారు, డిస్టిల్ చేసి దానికి మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి. మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ
స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసెస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని. మీ దగ్గర ఉంది అది? మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు. మంచి బేరం. ఇవి అధ్యక్ష మేము హౌస్ కామీ ఇస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడుండే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? ఇంతకన్నా ఫిఫ్త్ కేసు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. సొంత బ్రాండ్స్, ఎన్ఆర్ఐ బ్రాండ్స్ మెచ్యూర్ అవ్వకుండా స్పిరిట్ సప్లై చేస్తే పబ్లిక్ నుంచి వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేదు సార్. దిస్ ఫిఫ్త్ కేసు డూయింగ్ ఎనీథింగ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సార్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అదే సిబిసిఐడి చేసి ఈడీ రావాలి, లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి. ప్లీజ్ అండి. ఇది సభ్యుల ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం. రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే. దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయడం దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంతో